Cancer Healer Center, a new beginning. 9వ రోజు SLBC టనల్ రెస్క్యూ ఆపరేషన్ GPR రాడర్ డేటా మార్కింగ్ దగ్గర తుది దశలో తవ్వకాలు నలుగురి ఆచూకీ లభించే అవకాశం ఉందంటున్న ప్రభుత్వం. వనపర్తి జిల్లాలో నేడు సీఎం రేవంత్ టూర్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకి హాజరు. ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం ప్రభుత్వ పనులకు TGMDC నుంచే ఇసుక సరఫరా మైనర్ మినరల్స్ బ్లాక్ల వేలానికి రేవంత్ ఆదేశం. అమరావతి నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాలకి CRTA టెండర్లు 17న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల పిలుపు. ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణకు చర్యలు AI స్పోర్ట్స్ వర్సిటీ పనులు వేగవంతం విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ రివ్యూ. నేడు హైదరాబాద్ కి ఉపరాష్ట్రపతి IIT విద్యార్థులతో జగదీప్ ధనకడ్ ముఖాముఖి ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. మామునూరు ఎయిర్పోర్ట్ పై సీఎం సమీక్ష భూసేకరణ పెండింగ్ పనులపై ఆరా ప్రతి నెలా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఎస్సీ వర్గీకరణ అమరవీరుల్ని గుర్తించాలి బాధిత కుటుంబాల్ని ఆదుకోవాలి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకి మందకృష్ణ విజ్ఞప్తి. తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్ సిటీ బస్సుల్లో ప్రారంభమైన ఆన్లైన్ టికెటింగ్ UPI పేమెంట్స్ తో టికెట్ తీసుకునే అవకాశం. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ఉర్దూ స్కూళ్లకి ఒంటిపూట బడులు పాత బస్తీలో మొదలైన పండుగ సందడి. లోకేష్ ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు కేంద్ర మంత్రిగా సేవలందించాలి అదే తన అభిమతమన్న మంత్రాలయం పీఠాధిపతి. తిరుమల కొండపై గదుల కేటాయింపులో నూతన విధానం దర్శన టికెట్ కలిగిన VIP భక్తులకు మాత్రమే వసతి కరెంట్ బుకింగ్ కింద ఆధార్పై సామాన్య భక్తులకి జారీ. మరో జల దోపిడీకి దిగిన కర్ణాటక తుంగభద్ర దిగువ కాలువకు అడ్డుకట్ట ఏపీ ప్రభుత్వం స్పందించాలంటున్న రైతులు. పెన్షన్ డబ్బులతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్ సచివాలయం ముందు లబ్ధిదారుల ఆందోళన పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘటన. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ దొంగల్ని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులపై ఇప్పటికే 80 స్నాచింగ్ కేసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన లారీ డ్రైవర్ భవనంపై నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం గాయపడిన బాధితుడికి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స. రెండో రోజు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ఉదయం అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణం సాయంత్రం భేరీ పూజ దేవతాహ్వాన కార్యక్రమం. అశ్వవాహనంపై శ్రీశైల మల్లన్న దర్శనం 18 రకాల పుష్పాలతో స్వామికి పుష్పోత్సవం ఘనంగా ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు. కర్ణాటకలో ప్లాస్టిక్ కవర్లపై ఇడ్లీల తయారీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ. కివీస్తో నేడు టీమిండియా పోరు గెలిచిన టీంకే గ్రూప్ లో టాప్ ప్లేస్ 2 విజయాలతో ఊపు మీదున్న భారత్. Cancer Healer Center, a new beginning.